ఓకే. ఇప్పుడు నిన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏంటంటే, జనసేన త్రిశూల వ్యూహం దసరా నాటికి కార్యాచరణ బరాబర్ రూపొందిస్తామని చెప్పడం జరిగింది. రక్తం మరుగుతా ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఈ 10 ఏళ్లలో దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దుతా జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ అన్న నినాదం ఎప్పుడైతే చేశారో మరి జాతీయ పార్టీ జనసేన ఎట్లా అవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది? మరి జాతీయ పార్టీగా అవ్వాలంటే మరి బీజేపీని జనసేన విలీనం చేస్తే ఆ రకంగా జాతీయ పార్టీ అనుకోవచ్చా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు ఎట్లా చెప్తారు సార్ దీన్ని? ఆయన తన గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు గత ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఆయన ఉన్న శక్తి కంటే ఎక్కువ ఊహించుకుంటుంటాడు. 2014లో పార్టీ స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. మళ్ళీ 2019లో బీఎస్పీతోనూ వామపక్షాలతో కలిసి పోటీ చేశాడు. ఒక్క సీటు మాత్రమే వచ్చింది. మిగతా అన్ని చోట్ల డిపాజిట్ పోయింది. ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు. సరే మళ్ళీ వచ్చేసి టీడీపీ బీజేపీ కాంబినేషన్ లో కూటమి వచ్చింది. మరి 21 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆయన తన శక్తిని తన బలాన్ని అతిగా ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకొకటి ఏమంటే బీజేపీ కూడా ఆయన వచ్చేసి కొంత టీడీపీని కంట్రోల్ చేయడానికి కోసం ఆయన అప్పుడప్పుడు ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటారు. ఈయన బీజేపీ ఉంది కదా అని ఆయన అప్పుడప్పుడు వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకుంటారు కదా, తమిళనాడు ప్రచారానికో లేకుంటే మహారాష్ట్ర ప్రచారానికో ఢిల్లీ ప్రచారానికో ఉపయోగించుకుంటే నేను జాతీయ నాయకునిగా ఆయన భ్రమిస్తున్నాడు వచ్చేసి. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన బహుశా జాతీయ ప్రాజెక్టుగా జాతీయ పార్టీగా పెట్టాలని ఆలోచన వచ్చినట్టుంది. జాతీయ పార్టీ పెడతానే జాతీయ పార్టీ కాదు, దానికి ఓట్లు వస్తేనే పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం కూడా వాళ్ళు చెప్తా ఉంటారు జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పేసి. జాతీయ పార్టీ కాదు అది. వచ్చేసి దానికి సరిపడా ఓట్లు కానీ సీట్లు కానీ వస్తేనే జాతీయ పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు, వైకాపా జాతీయ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ కాదు. రేపు పెట్టినా కానీ అది ఒక విభాగం పెట్టచ్చు. తమిళనాడులో ఒక భాగము, ఢిల్లీలో ఒక భాగం, మహారాష్ట్రలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వచ్చేసి అంత మాత్రం చేత ఆడ ఒక యూనిట్ పెడతానే జాతీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ కాదు. వాళ్ళు చెప్తా ఉంటారు జాతీయ అధికార ప్రతినిధి, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి అవి ఊరికి వాళ్ళు చెప్పుకోవడమే. కానీ జాతీయ పార్టీగా టీడీపీ కానప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ జాతీయ పార్టీ ఎట్లయితుంది? కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కానీ ప్రజారాజ్యం జాతీయ పార్టీ అవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పాలి. ఇప్పుడు జనసేన కూడా ఒకవేళ బీజేపీలో విలీనమైన జనసేన జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది? బీజేపీలో విలీనం అయితే విలీనం అయితే పార్టీ ఉనికి ఉండదు కదా. అదే విలీనం అంటే పార్టీ ఎగ్జిస్టెన్సే ఉండదు కదా. విలీనం కాకుండా ఉంటే ఇప్పుడు వచ్చేసి కూటమి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఒక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పార్టీగా ఉంటుంది, ఒక చిన్న పార్టీగా. టీడీపీ లేకుంటే జనసేన ఎక్కడ ఉంది? టీడీపీ కాంబినేషన్ లో చూస్తే టీడీపీ లేకుంటే జనసేన మళ్ళీ జీరోని వచ్చిండేది. మన అంతకుముందు ఆయన 2 సార్లు ఓడిపోయినట్టే మనం కూడా 2 సార్లు ఓడిపోయిండేవాడు. సినిమా హీరో అయిన రక్తం మరుగుతుంది నాది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు? సినిమా హీరో అయినా కూడా రక్తం కుతకుతలాడుతుంది అని చెప్తున్నారు సార్. సినిమా హీరో అయినా రక్తం మరుగుతుంది నాది అని చెప్తున్నారు. రక్తం మరుగుతుందంట పవన్ కళ్యాణ్. ఆయన వచ్చేసి ఆయన గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి నాయకుడు. ఆయన ఏదో వచ్చేసి ఆవేశం కొద్ది ఒకసారి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన స్టైల్ కానీ ఆయన వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే ప్రైవేటీకరణ మేమే ఆపాము, మేమే పోరాటం చేశాము, మేము పోరాటం చేయడం వల్ల కేంద్రం 14,000 కోట్లు ఇచ్చింది, అయినా ఎందుకు మీరు పోరాటం చేస్తున్నారు? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఎక్కడ, ఇప్పుడు ఎందుకు పోరాటం చేస్తున్నాయి? ఢిల్లీని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ప్రశ్నించారా అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూడొచ్చు. ఏం సార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి,
పోరాట పటిమకు అది ఒక ప్రతీక. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వచ్చేసి ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ లో 50 విభాగాలు ఉన్నాయి. 50 విభాగాలకు గాను 32 విభాగాలను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఈ నెలలో అంటే 16/8/25 ఈఓఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెన్షన్ వచ్చేసి అడిగింది. అంటే 50 విభాగాల్లో 32 విభాగాలను ప్రైవేట్ పరం చేసడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి 50లో 32 విభాగాలు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రైవేట్ పరం శరవేగంగా జరగబోతోంది అనేది. రెండవది 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మూడవది 4 నెలలుగా అక్కడ సిబ్బందికి జీతాలు లేవు. బట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం కాబోతా ఉంది. దానికి మీకు టీడీపీ కూటమి, కేంద్రంలో టీడీపీ కూటమి, ఇక్కడ టీడీపీ కూటమి. నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే ఆ 50 విభాగాల్లో 32 విభాగాలకు ఇచ్చినటువంటి ఆ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెన్షన్ నోటిఫికేషన్ అది రద్దు చేసేసండి. నిజంగా మీకు ప్రైవేట్ పరం అది కాదు అనుకుంటే ముందు వచ్చేసి వాటిని ఇచ్చినటువంటి ఈఓఐ క్యాన్సిల్ చేయండి. అది జరుగుతూ ఉంది. 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. 4 నెలల నుండి జీతాలు లేవు. ఇంకా మీరు గతంలో ఇచ్చినటువంటి ప్యాకేజీ దేనికి ఉపయోగపడుతుంది? రేపు ప్రైవేట్ పరంలో ప్రైవేట్ గా కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పని చేసి ప్రైవేట్ పరము కాకుండా ఆపిల్గే పరిస్థితి కనిపించలే. 14,000 కోట్లు ఇచ్చిన తర్వాతనే ఈ మంత్ లోనే జరిగింది ఈఓఐ, ఈ ఆగస్టు 16వ తారీఖున. దానికి ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కూటమి పార్టీలు కానీ, ప్రత్యేకించి బీజేపీ అధ్యక్షుడు అక్కడ నుండి మరి ఆయన ఆన్సర్ చెప్పాలి రాష్ట్ర అధ్యక్షుడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేసే వల్లనే 14,000 కోట్లు వచ్చిందా? ఇప్పుడు ఎవరి వలన కానీ తర్వాత జరిగిన పరిణామక్రమం ఏమి 14,000 కోట్లు ఇచ్చింది 4 నెలలు 5 నెలలు 6 నెలల కిందట. ఇప్పుడు ఈ మంత్ లో ఆగస్టు 30 ఆగస్టు 16న 50 విభాగాల్లో 32 విభాగాలకు ప్రైవేట్ పరం చేస్తానని నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఏమంటారు? మరి అది దానికి కారకుడు ఆయన అయితే దీనికి కారకుడు ఆయన నేనేం చెప్పుకోవాలి? ప్రైవేట్ పరం చేస్తాను కూడా మళ్ళీ నేనే కారణం అని చెప్పాలి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ఢిల్లీని ప్రశ్నించలేదు అన్నట్టు మాట్లాడారు. సరే, ఎవరెవరి ప్రయత్నాలు ఆయన హయాంలో చేసింది లేదు, ఇలా హయాం చేసింది లేదు. అది ఖచ్చితంగా బీజేపీ వీళ్ళని ఎవరిని టీడీపీని కేర్ చేసే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ కేర్ చేసే పరిస్థితి లేదు, జగన్ ను కేర్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఇల్లు. కాబట్టి వీళ్ళు బీజేపీని కాదని ఏం చేసే పరిస్థితి లేదు. అది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా ఆగాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఓకే చెప్పడానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది పై మాటలు మాట్లాడుతూ ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.